వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఏప్రిల్ నెలలో శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో విశేష ఉత్సవాలు. థాయిలాండ్, శ్రీలంకలో పర్యటించనున్న ప్రధాని మోదీ. రామగిరి గాండ్లపెంట ఎంపీపీ ఎన్నికలను బహిష్కరించిన వైఎస్ఆర్సీపీ. తిరుమలలో హీరో నితిన్ ఫ్యాన్స్తో గందరగోళం. ఏప్రిల్ నెలలో జరగనున్న విశేష పర్వదినాల వివరాలను టీటీడీ వెల్లడించింది. ఏప్రిల్ 4, 18వ తేదీల్లో శుక్రవారాల్లో సాయంత్రం 6 గంటలకు శ్రీ ఆండాల్ అమ్మవారిని ఆలయ 4 మాడవీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. ఏప్రిల్ 6న శ్రీరామనవమి ఆస్థానం, ఏప్రిల్ 7న శ్రీరామ పట్టాభిషేక ఆస్థానం నిర్వహించనున్నారు. ఏప్రిల్ 8న సర్వ ఏకాదశి, ఏప్రిల్ 10 నుంచి 12వ తేదీ వరకు వసంతోత్సవాలు, ఏప్రిల్ 12న చైత్ర పౌర్ణమి, గరుడ సేవ, తుంబురు తీర్థ ముక్కోటి, ఏప్రిల్ 23న భాష్యకారుల ఉత్సవారంభం, ఏప్రిల్ 24న మతత్రయ ఏకాదశి, ఏప్రిల్ 30న పరశురామ జయంతి, భృగుముహూర్తి వర్షతిరు నక్షత్రం, శ్రీనివాస దక్షితుల వర్షతిరు నక్షత్రం, అక్షయ తృతీయను నిర్వహిస్తారని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. వచ్చే నెలలో 3 నుంచి 6 వరకు ప్రధాని నరేంద్ర మోడీ థాయిలాండ్, శ్రీలంక దేశాల్లో పర్యటించనున్నారని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. బ్యాంకాక్లో జరిగే 6వ బిమ్స్టిక్ సదస్సులో ఆయన పాల్గొంటారని పేర్కొంది. 2018లో నేపాల్లో జరిగిన సదస్సు అనంతరం బిమ్స్టిక్ నేతలు సరాసరి పాల్గొనే తొలి సదస్సు ఇదే. దీని అనంతరం శ్రీలంక పర్యటనలో ఆయన పలు ఒప్పందాలను చేసుకునే అవకాశం ఉంది. సత్యసాయి జిల్లా రామగిరి గాండ్లపెంట ఎంపీపీ ఎన్నికలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఎంపీపీ ఎన్నికను బహిష్కరిస్తున్నట్లు వైసీపీ ఎంపీటీసీలు ప్రకటించారు. తమను ప్రలోభ పెట్టేందుకు కూటమి నేతలు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. 5 ఎంపీటీసీలు ఎంపీపీ ఎన్నిక బహిష్కరించడంతో తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఎన్నికను రాష్ట్ర ఎన్నికల సంఘం నిరవధిక వాయిదా వేసింది. టాలీవుడ్ నటుడు నితిన్ ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ దర్శన సమయంలో ఆలయానికి చేరుకున్న ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు నితిన్కు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో పండితులు ఆయనకు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. దర్శన అనంతరం నితిన్ మీడియాతో మాట్లాడుతూ, తిరుమలకు రావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. స్వామివారి ఆశీర్వాదాలు నా కెరీర్కి మరింత బలాన్ని ఇస్తాయని నమ్ముతున్నాను. ఇక్కడ భక్తులు ఆత్మీయత నా హృదయాన్ని అత్తుకుంది అని తెలిపారు. అభిమానుల సందడితో కాసేపు గందరగోళం ఏర్పడినప్పటికీ భద్రతా సిబ్బంది పరిస్థితిని సమర్థవంతంగా అదుపులోకి తీసుకువచ్చారు. చూసారుగా, ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.